కాకినాడ జిల్లాలో ప్రసిద్ధి చెందిన పెద్దాపురం గ్రామ దేవత మరిడమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసం పురస్కరించుకొని ఘనాచార్యులు ట్రాన్స్జెండర్స్ ఘనంగా బోనాలను సమర్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఘనాచార్యులు పెద్దాపురం చేరుకొని ట్రాన్స్జెండర్స్ తో కలిసి పురవీధుల మీదుగా బోనాలతో బాజా భజంత్రీలతో ఊరేగింపుగా మరిడమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకొని భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఘనాచార్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ అమ్మవారి ఉత్సవాలు జరిగినా తాము ఆ గ్రామానికి చేరుకొని భక్తి శ్రద్ధలతో గ్రామంలో కుటుంబాలు గ్రామ రక్షణ కోసం అమ్మవారికి మొక్కుకొని బోనాలు సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఘనాచార్యులు ట్రాన్స్జెండర్స్ పాల్గొన్నారు. మేము ఘనాచార్యులని, మేము శివశక్తులని, మేము జోగిని అమ్మవారికి సేవలు చేసుకొని ఇలా అమ్మవారి పండుగ చేసుకొని ప్రతి దానికి కూడా అమ్మవారికి ఏదైనా సరే అమ్మవారిని చేసుకుని సంకరించి మొత్తం ఘనాచారులందరూ కూడా మా ఇంటి కమిటీ ఘనాచారులందరూ కూడా జోగులందరూ కూడా మేము అమ్మవారికి బాగున్నారు. ఏ పండుగ జరిగిన ఏ ఊరి విజయవాడ కాదు, ఏ ఊరేసారి ఎక్కడికి వెళ్తే మేము వెళ్తా ఉన్నాం. అలాగే కాకినాడ ఘనాచారులు, కత్తిపూడి ఘనాచారులు, నెల్లిపూడి ఘనాచారులు అందరూ అభినంలోని అలాగే మాకు పెద్దాపురం రామకృష్ణ గారు మాకు ఏదో నేడిచ్చారు. ఆవిడ మామూలుగా ఆ నిర్వాహకం చేసుకున్నాము. అలాగే పెద్ద మఠం జరిగి ఈ సంవత్సరం మన ఊరు పిల్ల పాపాలతో అందరు కూడా సక్రమంగా ఉండాలని ఈ అమ్మవారికి మళ్ళీ మహాలక్ష్మి తల్లికి మేము బాణాలు ఎత్తుకొని తీసుకొస్తున్నాను. ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారండి మీరు? నాయన మాది కాకినాడ, ఒకరు కత్తిపూడి, నెల్లిపూడి, రాజమండ్రి, విజయవాడ, అలా వైజాగ్ చాలా దూరం నుంచి వచ్చారు ఘనాచారులందరూ కూడా. వడ్డల మామిడి గుళ్ళు అన్ని ఊరి నుంచి వచ్చి ఎత్తి పాడేరు నుంచి అన్నట్టు తిరిగి వచ్చి అందరూ చేసుకుంటున్నాను. ఈ ఘనాచారులందరికీ నేను పెద్ద ఘనాచారులు కాబట్టి మొత్తం జరుగుతున్నాను. అందరూ శివసేన మాది కత్తిపూడి అండి. నమస్తే అండి. మాది కత్తిపూడి. మేమందరం ఘనాచారులు అందరం ఒకటయ్యి కాకినాడ మేము ఒకటయ్యి అమ్మవారి బోనాలు తెచ్చాము. ఊరు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ బాగుండాలని, సత్యశ్యామలంగా ఉండాలని, వర్షాలు కురవాలని, పాడి పంటలు బాగుండాలని అమ్మవారి బోనం ఎత్తుకొని వచ్చామండి.
అందరికీ శరణాలు. గణాచారులని అందరు శివశక్తులేనా? అందరు శివశక్తులు గణాచారులు. మళ్ళీ చెప్పండి. సిరి సంపలతో ఆయురారోగ్యాలతో పిల్లా జలాలతో పాడి పంటలతో అందరూ కూడా మొత్తం లోకమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అన్నూరు గణాచారులు పూజారులు శివశక్తులు అందరూ వచ్చండి మరణం తల్లికి ఈ విధంగా బోనాలు చేసి మేము సమర్పిస్తున్నామండి. జై మరణమ్మ తల్లికి, జై మరణమ్మ తల్లికి, జై మరణి మహాకాళికి, జై మరణి మహాలక్ష్మికి, జై. అందరికీ నమస్కారం అండి. నా చెత్తాపురం రామకృష్ణ నాయకుని. నేను ఈ ఊరు నాయకునండి. ఈ ఊరు బాగుండాలని మా పిల్లలందరూ కూడా కేకే సంతోషంగా అమ్మవారి బాగుండటం అనుకున్నాం. మా పిల్లల మాటని అంగీకరించి చేశారు. అందరూ పిల్ల పాప చల్లగా ఉండాలని, వారి కుటుంబాలు అందరూ మాకు జాతర కూడా చల్లగా ఉండాలని మేము ఎంతో ఆ దేవుడిని ఎంతో మరణంకి ఎంతో ఆశిస్తున్నాం. అడగగానే వాళ్ళు ఒప్పుకున్నారండి. శివశక్తులు ఉన్న గణాచారం అందరూ కూడా నా మాటను అందించి అందరూ వచ్చారు. అందరూ జయప్రదంగా జరిగించారండి ఈ కార్యక్రమం. గణాచారం అందరూ కూడా అన్ని ఊళ్ళు తెచ్చారండి. నా మాట దక్కించి మేమండి 60 మంది వచ్చారు. 60 మంది వచ్చామంటే అన్ని ఊళ్ళ నుంచి 100 మంది వచ్చారు. కొంతమంది కొంచెం నడవలేరు ఉన్నారని పెద్దోడు వాళ్ళ ఇంటికాడ ఉన్నారు. మేము నడిచినోడు మనకు పెద్దోడు మేము. నమస్తే అందరికీ. మేము కాకినాడ వాళ్ళని, పెద్దపూడి వాళ్ళని, నెల్లిపూడి వాళ్ళని, పాడేరు వాళ్ళని, రౌద్రపూడి వాళ్ళని అందరినీ కలిపి శివగణాచారులందరినీ బాణాలు వచ్చాము. మరడి తల్లి సమర్పించుకోవడానికి అందరూ ఆరోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషంతో ఉండాలని, పిల్ల బాబుతో ఆనందంగా ఉండాలని మేము అందరికీ మంచి కోరి వచ్చాము. బాణాలు ఎక్కుకొని సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నాం.